మన సభ ఆలస్యంగా ప్రారంభమైంది. 12 గంటలకు 11 గంటలకు ప్రారంభమైన కావాల్సిన సభ 12 గంటలకు ప్రారంభమైంది. 1 గంట ఆలస్యమైంది కాబట్టి 1 గంట ఆలస్యంగా షెడ్యూల్ నడుస్తున్నది. మనం 1 గంటలకే లంచ్ తీసుకోవాలనుకున్నాం. 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మనం 2 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకుందాము. ఈ సమావేశం లంచ్ తర్వాత కూడా కొనసాగుతుంది. మిగతా మాట్లాడే వాళ్ళు కూడా చాలా క్లుప్తంగానే మాట్లాడుతారు. లంచ్ మాత్రం 2 గంటలకు వెళ్దాం. ఇతర మన కార్యక్రమాన్ని కొనసాగించుకునే దాంట్లో ఇంతకుముందే చెప్పినట్టుగా డిసెంబర్ నెల 7 నుంచి 9 తారీఖు మధ్యలో 3 రోజుల పాటు తెలంగాణ సిఐటి రాష్ట్ర మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. 34 జిల్లాలకు సంబంధించినటువంటి 700 మంది ప్రతినిధులు, దీంట్లోనే సుమారు 50 రకాల సంఘాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వీళ్ళందరికీ ఒక 3 రోజుల పాటు భోజన ఏర్పాట్లు, రాత్రి బస ఏర్పాట్లు, ఆ బస్సు దగ్గర తీసుకుపోయేటువంటి ట్రాన్స్పోర్టు, అదే రకంగా ఈ సందర్భంగా మనం ఒక బహిరంగ సభ నిర్వహించుకోవాలి. బహిరంగ సభ ఏర్పాట్లు, మెదక్ పట్టణాన్ని కూడా అలంకరించుకోవాలి. అలంకరించుకోవడం కోసము ఏర్పాట్లు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఖర్చుతో ఉంటున్నటువంటి పని. ఈ మహాసభల్ని అన్ని రకాలుగా అన్ని రూపాల్లో జయప్రదం చేయడం కోసం ఒక ఆహ్వాన సంఘాన్ని మీ ముందు నేను ప్రతిపాదిస్తాను. ఈ ఆహ్వాన సంఘానికి చైర్మన్ గా ఈ సిఐటియు ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాన్ని 0తో ప్రారంభించి మన మెదక్ పట్టణానికి మహాసభ నిర్వహించేటువంటి ఈ పట్టణానికి కూడా, అంటే మొత్తం జిల్లా ఉద్యమమే కాదు, ఈ పట్టణంలో ఉద్యమాన్ని నిర్మించాలంటే కూడా కరెక్ట్ గా 30 సంవత్సరాలు 1995 మెదక్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో చుక్కారాములు గారు, నేను, మరో 2 నాయకులు వస్తే బస్ స్టాండ్ లో కూర్చొని మాట్లాడుకొని మెదక్ ప్రాంతంలో ఉద్యమాలు ఎట్లా నిర్మించాలి, కార్మిక సంఘాలు ఎట్లా నిర్మించాలని చెప్పి బస్ స్టాండ్ లో మాట్లాడుకొని ఇక్కడ శ్రేయోభిలాష్ ఉన్న మున్సిపల్ ఇతర కార్మికులతో మాట్లాడుకొని పోయినాం. అట్లా ఈ జిల్లాలో అనేక సంఘాలని, అనేక ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నటువంటి చుక్కారాములు గారిని ఈ ఆహ్వాన సంఘానికి చైర్మన్ గా ఉండాలని చెప్పి మీ ముందు ప్రతిపాదిస్తున్నాను. అట్లే వైస్ చైర్మన్ గా కామ్రేడ్ సుధాభాస్కర్ గారు కూడా మెదక్ జిల్లా ఉద్యమాన్ని ప్రత్యక్షంగా నిర్మించిన దాంట్లో వారు ముఖ్యులు. బిహెచ్ఎల్ రామచంద్రాపురంలో ఆఫీసు ప్రారంభించి అక్కడ ప్రారంభించినటువంటి ఆఫీసు పటాన్చెరు, అక్కడ నుంచి సంగారెడ్డి, జైరాబాద్, నర్సాపూర్, మెదకు అన్ని ప్రాంతాలు, సిద్దిపేట ప్రాంతాలను విస్తరించడం కోసం ప్రారంభంలో ఈ జిల్లా ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించి పనిచేసినటువంటి సుధాభాస్కర్ గారు మొన్నటి వరకు నవ తెలంగాణ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సిఐటియుకు ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి కూడా పనిచేస్తున్నారు. వారు వైస్ చైర్మన్ గా